హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అండి. ఇది అతి చిన్న వయసు నుంచి కాయలు కాసే పనస చెట్లలోకి కొత్తగా వచ్చిన వెరైటీ, గ్రాఫ్టింగ్ వెరైటీ అండి. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ. ఇది గతంలో ఒక వీడియో పెట్టాను, మీకు కాయలు కాసి చూపించాను. ఇది రెండో క్రాప్ అనమాట అండి. ఇది రెండోసారి వచ్చింది. మేము కూడా స్టడీ చేస్తున్నాం. దీన్నే చాలామంది ఆల్ టైం పనస అని అమ్మడం జరుగుతుంది. ఉన్న వాళ్ళ దగ్గర మంచి రకం, మంచిగా గ్రాఫ్టింగ్ ఉండి వెరైటీ పక్కాగా ఇస్తే తీసుకుంటూ పర్లేదు. మంచి రకాలు వియత్నాం సూపర్ ఎర్లీ అయితే కనుక రెండోసారి మళ్ళీ క్రాప్ వచ్చిందండి. ఇక మీకు చూపిందామని చెప్పేసి చూపించాను. ఇదే చెట్టు మీకు గతంలో చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపించున్నాను. ఆ కాయలన్నీ కోసేసాం, అయిపోయినాయండి. మళ్ళీ కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి కూడా తయారైన తర్వాత చూపిస్తాను. ఇది మినీ పనస అనమాట అండి. పెద్ద పెద్ద కాయలు అయితే కాయదు, ఫ్యామిలీ పనస. మన పుచ్చకాయల టైప్లో ఒక ఫ్యామిలీకి సరిపడగా ఉండేంత పనస. పైగా ఏంటంటే ఇది మంచి మీటు, కూర వండుకోవడానికి జస్ట్ లైక్ మేక మాంసం లాగా ఉంటుంది అనమాట అండి. కూర వండుకునే రకాల్లో బెస్ట్ రకం. అలాగే పండుకి కూడా చిన్న సైజు ఫ్యామిలీ పనస. వియత్నాం సూపర్ ఎర్లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చండి. మంచి రకం. మీకు రెండో కాపు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది రానుగారు బాగా నిలబడి రెండో కాపు కూడానే. అంటే నీళ్ళు తక్కువ ఉండాలండి, నీరు ఉండకూడదండి చెక్కల్లో. మనమేమో అన్ని మొక్కలను ఒకేలా చూడాల్సి వస్తుంది, కానీ కాపు కూడా గుర్తుకాపు వస్తుందండి. 2 కాయలు తక్కువ కాకుండా వస్తుందండి. కాయ కూడా మంచి ఆకారం, షేప్ అన్నీ బాగున్నాయి. ముందు వచ్చిన వాటి కన్నా కట్టండి, ఎందుకంటే పురుగులు పొడిచేస్తాయండి. ఏక పొడిచేసింది అనుకోండి పడైపోతున్నాయి కదండి. ఇది తుడిగండి, 2 కాయలు తుడిగండి, కొత్త పెద్ద ఇప్పేద్దామండి. ఇదండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. ఇది రెండో కాపీ సంవత్సరంలో. మన గతంలో ఒక వీడియో పెట్టానండి, సేమ్ చెట్టు. ఇవన్నీ ఇంకా చిన్నకాయలు కూడా వస్తున్నాయి. అంటే పనసకాయ మొయ్యగలిగే అంత కాండం, అంటే సపోజ్ ఇంత కాండం తయారవ్వాలండి మొక్కకి. భూమిలో ఇంత కాండం తయారైన తర్వాత మీరు కాయలు వదులుకోవాలి. రూల్గా చిన్నప్పటి నుంచి కాస్తుంది కదని చెప్పి వదిలేయకూడదు. చెట్టుని బాగా పెంచిన తర్వాత తన బరువు తను మోసుకునేంత శక్తి చెట్టుకి వచ్చిన తర్వాత మాత్రమే కాయలు వదులుకుంటే మంచిదండి. ఇలాగ వచ్చిన కాయలు తెంచేసి కింద పాడేయండి. కింద పాడేసండి, కాండం పెంచండి. కాండం పెంచిన తర్వాత అప్పుడు కాయల్ని పోషించే శక్తి చెట్టుకు వస్తుంది. కాబట్టి ఎవరన్నా రైతు వారీగా వేసుకున్నా, లేకపోతే సరదాగా 5-10 మొక్కలు పెంచుకున్నా, పామ్ హౌస్లో పెంచుకున్నా, ఇది కుండీలో పెట్టినా సరే మీకు కాయలు కాసి వెరైటీ అండి. ఇది ఒక ప్లాస్టిక్ బ్యారల్లో వేసినా కానీ గతంలో చూపించాను మీకు, మా వీడియోలో ఉంటే చూడండి. ఇంకానే ఇది వియత్నాం సూపర్ ఎర్లీ పనస. ఇది వేసేప్పుడు ఆల్రెడీ మేము 30 నెలల సమయం అనమాట. అంటే 2.5 సంవత్సరాలు అయ్యిందండి. ఇది అంత చెట్టు అయింది. పెరుగుదల కూడా బాగుంది చెట్టు.